ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. అయితే హైదరాబాద్ రాష్ట్రం మాత్రం స్వేచ్ఛా వాయువులను 1948 సెప్టెంబర్ 17న పీల్చుకుంది. అప్పుడే హైదరాబాద్ విమోచన జరిగింది. దానికి భాగంగా అప్పటి కమ్యూనిస్టు నాయకులు బద్దం ఎల్లారెడ్డి ఇతర నాయకులందరూ చేసిన కృషి, తెలంగాణ హైదరాబాద్ ప్రజలు చేసినటువంటి బలిదానాలు, అనేక త్యాగాల ఫలితంగా హైదరాబాద్కి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాయి. దీనిలో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్ని నిర్వహించడం జరిగింది. బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అప్పటి త్యాగాలను గుర్తు చేసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాటం చేసి అనేక మంది త్యాగాలు చేసినందువల్లనే ఈరోజు భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనమైందని చెప్పి కమ్యూనిస్టు నేతల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నేటి నుంచి సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించడానికి రంగం సిద్ధమైనట్టుగా వెల్లడించడం జరుగుతుంది. వచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం రాకుండా నిజాం నిరంకుశ పాలన కింద స్వతంత్ర దేశంగా మేము ఉంటామని ప్రకటించుకున్నటువంటి ఈ రజాకర్ల వ్యవస్థను అంతమొందించడానికి సెప్టెంబర్ 11, 1947 సంవత్సరంలో పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం కావాలి, ఈ యొక్క రజాకర్ల వ్యవస్థ అంతమొందించాలి, దున్నేవాడికి భూమి కావాలి, భూమి కోసం, భుక్తి కోసం, దాస్య శృంఖాల విముక్తి కోసం పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాటి మొట్టమొదటి కార్యదర్శి బద్దం ఎల్లారెడ్డి గారు, మక్తుమ్ మొయినుద్దీన్ గారు, అదేవిధంగా రావి నారాయణరెడ్డి గారు ముగ్గురు కలిసి ఈ దేశంలో రజాకారులను తరిమి కొట్టాలని పిలుపు సాయుధ పోరాటం ద్వారానే ఆయుధాలు బట్టి ఎక్కడికి కట్టెలు, గొడ్డళ్లు, కత్తులు అన్నిటిని బట్టి కూడా రజాకారులను తరిమి కొట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం తేవాలని పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి పట్టణం కదిలి పెద్ద ఎత్తున పోరాటం చేసిండు. దాని ఫలితంగా 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. దాన్ని పురస్కరించుకొని భారత కమ్యూనిస్టు పార్టీ సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు వారం రోజుల పాటు ఆనాడు సాగించిన సమర పోరాటమును స్మరించుకుంటూ పెద్ద ఎత్తున వారోత్సవాలు నిర్వహించాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.